ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? నిన్నటి దినాన నిజంగానే మీరందరూ ప్రార్థన చేశారు, వర్షం తగ్గిందండి. అలాగనే సంఘంలో కూడా ప్రతి నెల స్త్రీల కూడిక జరుగుతుంటుంది. నిన్నటి దిన చాలా అద్భుతంగా స్త్రీల కూడిక జరిగింది. తిరుపతి, రేణిగుంట, పుత్తూరు, గౌడ ప్రాంతం నుంచి చాలామంది స్త్రీలు, భక్తి కలిగిన స్త్రీలు వచ్చి పాల్గొని దేవుని దీవులు పొందారండి. దైవ శాఖలు అద్భుతంగా వారిని ఆత్మీయంగా నడిపించారు. కలిసి రండి వాగ్దానం చదువుకుందాం. సామెతలు 12వ అధ్యాయము వచనము 24వ వచనం. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయను. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది కళ్ళు కంటూ ఉంటారు, నేను గొప్ప వాళ్ళు కావాలని. చాలామంది ఆశపడుతూ ఉంటారండి, ఎదుగో నేను బిజినెస్లో సక్సెస్ కావాలని. చాలామంది యవన బిడ్డలు అనుకుంటూ ఉంటారు, ఏదో నేను చదువుకొని మంచిగా పెద్ద ఉద్యోగం సంపాదించాలి. ప్రియులారా, దేవుడు ఆశీర్వదిస్తాడంటే, ఎవడు గొప్ప స్థానంలో ఉంటాడంటే శ్రద్ధగా పనిచేయవారు. ఒకవేళ ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లె, వినండి. మీరు చదువుతున్నట్లయితే తప్పగా మీ చదువులో శ్రద్ధగా కష్టపడండి. తప్పగా ఒక దినాన దేవుడు నేను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. కాబట్టి ఒకవేళ పని చేసి ఉద్యోగం చేసే ఒకవేళ అన్నయ్య, ఒకవేళ మీరు వినండి, మీకు ఇచ్చిన దేవుడు పనిలో శ్రద్ధగా చేయండి. ఒక ఆఫీసులో దేవుడు ఒక బాధ్యతనిచ్చారా, తప్పకుండా బాధ్యతగా చేయండి. ఒకవేళ మీరు ప్రైవేట్ జాబ్గా చేస్తున్నారా, ఏదైనా పర్లేదు, అందులో నమ్మకంగా శ్రద్ధగా చేయండి. తప్పక దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన అధికారిగా, నాయకుడిగా పెడతాడండి. కనుక కష్టపడి మనం ఎప్పుడు నేర్చుకోలేము. మన కష్టమే మన శ్రమగా మార్చుకుంటే అదే మనకి ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి ఉదయకాలన వాగ్దానం వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, మీ జీవితంలో, నా జీవితంలో శ్రమ పడితే మన వెనకాల విజయాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి వాగ్దానం బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థించొద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాల వాగ్దానం విన్న బిడ్డల మీద నీకు ఆశీర్వాదం ఉంచండి. వర్షం నుంచి నా చాలామంది ప్రజల్ని కాపాడారు, నీకు వందనాలనైనా. ఎదుగో తండ్రి, ఉదయకాలన ఎవరైతే నా ప్రభు అనారోగ్యంతో ఉన్నారో వారిని ముచ్చి బాగు చేయనైనా, డిప్రెషన్లోనైనా, చింతతోనైనా, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల ఉబులోనైనా చనిపోయే ఆలోచన ఉన్న వారిని మీ రక్తంతో కడిగినైనా వారికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభా, ఎంతోమంది నేను యవనస్తులు చెడు మార్గంలో మత్తు పదార్థాలకి బానిసనగా వారిని విడుదల దయచిన ప్రభా, ఉదయకాలంలో వాగ్దానం విన్న బిడ్డల మీద నీకు అభిషేకం ఉంచమని, అయా పుట్టినరోజు వివాహాన్ని జరుపుకున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.